హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ నాంచి వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు పండుమిరకాయ పచ్చడి అయితే పెడుతున్నాను. సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉండాలి ఏంటి చిన్న చిన్న టిప్స్ పాటించామంటే సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కడున్నాయండి? బయట పెట్టినా కూడా సంవత్సరం 2 సంవత్సరాల పాటు పాడవకుండా పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో మనం ఫ్రిడ్జ్లో వచ్చినాయి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ల మీద డిపెండ్ అయిపోతున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాడవదులే అనుకుంటాము ఎలా పెట్టినా. అలా కాకుండా బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలండి. చిన్న చిన్న టిప్స్ పాటించామంటే సరిపోతుంది. మనం ఎప్పుడైనా కానీ పండుమిరకాయలు తీసుకునేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ మధ్య బాగా మందులు వేస్తున్నారు. వాటి వల్ల క్యాన్సర్స్, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత 2 కేజీలు పండుమిరకాయలు అయితే తెప్పించేశాను. వాళ్ళు ఒకేసారి పొలంలో నీళ్లు పెట్టుకుంటూ వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చారు. ఈవినింగ్ అయిపోయింది, సరేలే అని చెప్పేసి ఇంక అప్పుడు పంచేయాలంటే ఒళ్ళు బరువు కదా. అయినా సరే ఓపిక చేసుకొని టకటకా పండుమిరకాయలన్నిటిని ఈ విధంగా 1కి 4 సార్లు జాడించుకున్నాను. ఎందుకంటే ఎంత తెలిసిన వాళ్ళైనా మందులు వేస్తారు కదండి. మందులు వేయకుండా ఏ రైతు దగ్గర పంట పండుతుంది చెప్పండి ఈ కాలాన్ని బట్టి. అందుకని చెప్పేసి ఈ విధంగా పండుమిరకాయలన్నిటిని 1కి 4 సార్లు అయితే బాగా జాడిచ్చి వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉండి నాకు హెల్ప్ అయితే చేశారు. మా పాప అయితే పండుమిరకాయలు అని చెప్పేసి అమ్ముకుంటుంది పైన పెట్టుకొని. చేతులు మండుతాయమ్మా అన్నా కూడా వినిపించుకోకుండా చక్కగా పండుమిరకాయలను అయితే ఆరపెడుతుంది. నేనైతే ఒక రోజు నైట్ అంతా ఆరపెట్టాను. ఉదయాన్నే కానీ మంచి ఎండలో ఆరపెట్టుకున్నా అంటే వెంటనే ఆరిపోతుంది. కానీ ముందు రోజు తెచ్చారు కదా, అప్పటికప్పుడు చేసే ఓపిక లేక ఈ విధంగా 4 సార్లు జాడిచ్చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే తెల్లారి లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా పండుమిరకాయలు అయితే ఆరిపోయినాయి. నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత వాటి మీద ఉన్న తొడియాలన్నీ తీసేసుకుంటున్నాను. పచ్చడి పెట్టుకునేటప్పుడు అస్సలు తడి తగలకూడదండి. ఏదైనా స్టోర్ రూమ్ కానీ లేకపోతే సపరేట్గా ఏదైనా రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి పెట్టుకోవడం, లేకపోతే ఆరు బయట పెట్టుకోవడం చేయడం బెటరు. తడి తగిలిందంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి తడి తగలకుండా చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే నా దగ్గర ఈ విధంగా కట్టర్ అయితే ఉందండి. ఆ కట్టర్లో పెట్టి అనుకున్నామంటే తొందరగా నలిగిపోతుంది. అలా కాకుండా మిక్సీలో వేసుకున్నాం అంటే ఆ బ్లేడ్లకి పండుమిరకాయలు జారిపోతూ ఉంటాయి. లేకపోతే చాక్తో అన్న కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చిన్నదైతే ఉంది కదా, దాంట్లో అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. లైట్గా కట్ అయితే సరిపోతుందండి, మరీ మెత్తగా అక్కర్లేదు. తర్వాత గ్రైండర్ వేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ విధంగా మొత్తం పండుమిరకాయలని కట్ చేసుకుంటూ ఉన్నాను. నాకైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే నా దగ్గర చిన్నది ఉంది కదా. అందుకని చెప్పేసి కొంచెం పచ్చళ్ళు పెట్టేటప్పుడు చాలా ఓపిక అవసరం. అడావిడి పడుతూ పెట్టినా కూడా పచ్చడి పాడవుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన కొలతలే. కాకపోతే కొంతమందికి పచ్చడి తొందరగా ఎందుకు పాడవుతుంది అంటే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల. అందుకని చెప్పేసి చక్కగా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ విధంగా కానీ పెట్టుకున్నాం అంటే పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. ఇంకా వీటన్నిటిని చేసేసరికి నా పని అయితే అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి అయితే చక్కగా ఉప్పు, చింతపండు వేసుకొని ఒక 10 days పాటు పక్కన పెట్టుకున్నామంటే పండుమిరకాయలు బాగా మాగుతుంది. మాగినప్పుడు గ్రైండర్ రుబ్బుకోవడం చాలా ఈజీ. తర్వాత 2 కేజీల పండుమిరకాయకి అయితే ఒక 400 గ్రాముల చింతపండు, 400 గ్రాముల ఉప్పు అయితే ఈ విధంగా వేసుకొని ఒక 10 రోజుల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఉప్పు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఉప్పు మరీ తగ్గిందంటే పచ్చడి పాడవుతుంది. ఇంకా తర్వాత తడి తగలకుండా నేనైతే చింతపండు, ఉప్పు మొత్తం కలిపేసి ఈ విధంగా కింద నుంచి పైకి ఒకసారి తిప్పేసుకొని తర్వాత మూట కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక క్లాత్తో. తడి అస్సలు తగలకూడదు. ఈ రూమ్లోకి పిల్లలు రాకుండా అయితే చూసుకోండి. 10 days తర్వాత ఈ విధంగా తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు అయితే వేసుకున్నాను. చూసారా, పండుమిరకాయలన్నీ బాగా మాగిపోయినాయి. ముందుగానే రుబ్బుకున్నామంటే పండుమిరకాయ సరిగా మాగక గ్రైండర్ తిరగక మనకి చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక 10 రోజుల పాటు మనం అలా వదిలేసామంటే చింతపండు ఉప్పు వేసి చింతపండు ఉప్పు దెబ్బకి బాగా నానిపోతుంది. చింతపండు నానిపోతుంది, పండుమిరకాయలు కూడా నానిపోతాయి. ఇంకా తర్వాత ఇంకా పచ్చడి గ్రైండర్ చేసుకునే ముందు 40 గ్రాముల మెంతులను అయితే దోరగా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 250 గ్రాముల మామిడి అల్లం, ఉట్టల్లం ఏమో ఒక 50 గ్రాములు తీసుకున్నాను. చునులపాయలు కూడా 200 గ్రాములు చునులపాయలు అయితే తీసుకున్నానండి. ఆ విధంగా మాత్రం కంపల్సరీ. ఇంకా తర్వాత అన్నిటినీ ఈ విధంగా గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. గ్రైండర్లో వేసుకునే ముందు అల్లం, వెల్లుల్లి, మామిడి అల్లం ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను.
ఇందాక పండుమిరగాయలు వాటి చింతపండు ఉప్పు వేసింది ఉంది కదా, అదైతే గ్రైండర్లో వేసుకొని ఒక 100 గ్రాముల ఆవదంగా తీసుకున్నా అంటే పచ్చడి సంవత్సరం పాటు రంగు మారకుండా ఉంటుంది, పాడవకుండా కూడా ఉంటుందండి. మరీ ఎక్కువ ఆవదం వేసుకోకండి, వేసుకున్నారంటే పచ్చడి తిన్న ప్రతిసారి బాత్రూంలో కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పేసి 2 కేజీలకు ఒక 100 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ జాడీలో పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఆవదం పక్కన పెట్టేసుకొని ముందుగా ఆవదాన్ని వేసిన తర్వాత పచ్చడి కానీ వేసామంటే అస్సలు పాడవదు. ఇంకా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, రంగు కూడా ఎంతో బాగుంది కదా. ఇంకా తర్వాత పచ్చడి మెత్తగా మెదుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. పాతకాలంలో అయితే కచ్చాపచ్చాగా మెదుపుకునే వాళ్ళు, ఇప్పుడు మాత్రం మనం మెత్తగా గంధంలాగా మెదుపుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆడావిళ్ళు మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకునే ఓపిక అస్సలు ఎవరికి ఉంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి ఈ విధంగా ముందుగానే గంధంలాగా మెదుపుకొని అప్పటికప్పుడు కావాలనుకున్న ప్రతిసారి తాలింపు పెట్టుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎంతమంది పండుమిరగాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో అలా పండుమిరగాయ పచ్చడి నెయ్యి పప్పు వేసుకొని తినంటే చాలా కమ్మగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.